కుడివైపునున్న గొర్రెలనేమో ఆశీర్వదింపబడిన వారులారా అని చెప్పేసి మాట్లాడి ఉన్నాడు. ఎడమవైపునున్న మేకలనేమో శపించబడిన వారులారా అని చెప్పేసి వారిని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కుడివైపునున్న గొర్రెలను చూసి ఆశీర్వదింపబడిన వారు అంటూ, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పేసి కుడివైపునున్న గొర్రెలతో ఆయన దేవుని రాజ్యానికి మీరు వెళ్ళండి అంటూ మాట్లాడి ఉన్నాడు. ఎడమవైపునున్న మేకలతోనేమో ఇదిగో అపవాదికిని దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిలోనికి పోవుడి అని చెప్పేసి ఆయన నెట్టివేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ తీర్పు దినమందు మనం నిలవబడినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా అని మనం పిలవబడే గుంపులో ఉంటామా, లేకపోతే శపించబడిన వారులారా అని పిలవబడే గుంపులో ఉంటామా అనేది ఆలోచన చేయాలి. ఏమన్నా తర్వాత మాట్లాడినట్లుగా ఇదిగో దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అని చెప్పే గుంపులో మనం ఉంటామా, లేదు అపవాదికి దాని యొక్క సంబంధులకు సిద్ధపరిచిన నీ అగ్నిగుండంలోనికి పోవండి అని త్రోసివేసే గుంపులో మనం ఉంటామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా.